హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా చేతిలోకి వచ్చింది P10 గ్రీనర్ వైర్లెస్ మైక్. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం రండి. దీని ఇనీషియల్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. నేనైతే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తక్కువ బడ్జెట్లో P10 గ్రీనర్ వైర్లెస్ మైక్ అయితే బుక్ చేసుకున్నాను. మీరు కూడా బుక్ చేసుకోవాలంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, బుక్ చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దామని ఈ మైక్ అయితే తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. యాక్చువల్గా హాలీల్యాండ్ లార్క్ మార్క్ 2 తీసుకుందాం అనుకున్నా, కానీ ఇనిషియల్ డేస్లో అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకని సేమ్ అంతే ప్రొఫెషనల్గా అనిపిస్తున్న కంఫర్ట్ సైజ్తో మంచి ఆడియోని డెలివరీ చేసే ఈ గ్రీనర్ P10 వైర్లెస్ మైక్ని ఆర్డర్ చేశాను. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ముందుగా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఈ కేసు ఇస్తున్నారు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా డీసెంట్ గా బాగుంది. దీని వెనకాల ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక టైప్ సి పోర్ట్ ని ఇచ్చారు. అలానే దీని ఫ్రంట్ సైడ్ ఒక డిస్ప్లే ఇచ్చారు. ఇందులో కేసులో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, అలానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. ఇంక ఇది డ్యూలర్ ఛానల్ మైక్ కాబట్టి దీని కేస్ లో 2 ట్రాన్స్మిటర్స్ తో పాటు ఒక రిసీవర్ కూడా ఉంది. ఈ మైక్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ లుక్స్, పట్టుకోవడానికి కంఫర్ట్ గా కాయిన్ సైజ్ లో ఉంటుంది. కానీ దీని లుక్స్ మాత్రం ప్రొఫెషనల్ మైక్ ఏ మాత్రం తీసిపోదు. దీంట్లో నాకు నచ్చింది ఇంకో విషయం ఏంటంటే మనం కేస్ తో పని లేకుండా 2 మైక్స్ డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ట్రాన్స్మిటర్ కి రైట్ సైడ్ 2 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చేసి మోడ్ బటన్. ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి మనం మైక్ ని ఆన్ చేయొచ్చు. అలానే దాన్ని సింగిల్ టైం ప్రెస్ చేసి మైక్ ని మ్యూట్ చేయొచ్చు. ఇంకా ఈ కేస్ 2 ట్రాన్స్మిటర్స్ తో పాటు ఒక రిసీవర్ కూడా ఇచ్చారు. ఇది కూడా చూడడానికి చాలా కంఫర్ట్ అండ్ సింపుల్ గా ఉంది. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే. ఇంకా ఈ మైక్ యూజ్ చేసినప్పుడు మనం కావాలంటే ఈ ట్రాన్స్మిటర్స్ ని యూజ్ చేసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ కేస్ ని పక్కన పెట్టి బాక్స్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. దీంట్లో యూజర్ మాన్యువల్ తో పాటు ఒక కేస్, ఇంకా మైక్ ని ఛార్జ్ చేసుకోవడానికి 2 టైప్ సి కేబుల్స్ ఇస్తున్నారు. ఈ ట్రాన్స్మిటర్స్ కి ఇచ్చిన మ్యాగ్నెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం కావాలంటే ఈ క్లిప్స్ ని యూజ్ చేసి ఇలానే స్టిక్ చేసుకోవచ్చు. లేక ఇంకా ప్రొఫెషనల్ కనిపించాలంటే ఈ ట్రాన్స్మిటర్స్ కి ఇచ్చిన మ్యాగ్నెట్స్ ని యూజ్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ ట్రాన్స్మిటర్స్ కి పైన 2 మైక్రోఫోన్స్ ఇవ్వడం వల్ల మనం ఏ డైరెక్షన్ లో మాట్లాడినా రిసీవ్ చేసుకుంటది. ఇంకా దీని రేంజ్ వచ్చేసి 50 మీటర్స్ అని చెప్తున్నారు, కానీ మనం ఇక్కడ 10 మీటర్స్ వరకు చూసాము. ఇంకా లేట్ చేయకుండా ఈ మైక్ ని మనం ఒకసారి ఫోన్ కి కనెక్ట్ చేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసేద్దాం. మనం తీసుకున్నది వచ్చేసి టైప్ సి వర్షన్. నా ఫోన్ iPhone 15 Plus. దీనికి టైప్ సి పోర్ట్ ఇవ్వడంతో మనకి కనెక్టర్ తో పని లేదు, డైరెక్ట్ గా ప్లగ్ చేసి యూజ్ చేసుకోవడమే. ఈ రిసీవర్ ఇంత చిన్నగా అండ్ సింపుల్ గా ఉండటం వల్ల మనకి వీడియో తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మైక్ ని కనెక్ట్ చేసుకోవడానికి మనం ఏ సెట్టింగ్స్ యూజ్ చేయవసరం లేదు. డైరెక్ట్ గా బాక్స్ లో తీసిన వెంటనే ఆటోమేటిక్ గా పేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను P10 గ్రీనర్ వైర్లెస్ మైక్ నుంచి మాట్లాడుతున్నాను. నేనైతే టెర్రస్ మీద ఉన్నాను. ఇక్కడైతే ఫుల్గా నాయిస్ వస్తుంది. సో మైక్ నుంచి నాయిస్ ఎలా వస్తుందో మీరు చూడండి. నేనైతే మైక్తో మాట్లాడుతున్నాను. నేను కొంచెం 10 మినిట్స్ దూరం వెళ్తాను, అప్పుడు జడ్జ్ చేయండి ఎలా వస్తుందో వాయిస్. ఫ్రెండ్స్, నేనైతే 10 మీటర్స్ దూరం వచ్చాను. సో నా వాయిస్ ఎలా వస్తుందో చూడండి. సో నెక్స్ట్ నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేశాను, ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు చూడండి నా వాయిస్ ఎలా వస్తుందో జడ్జ్ చేయండి. నేనైతే 10 మీటర్స్ దూరంలో ఉన్నాను. మీరు ఎక్కడి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్స్. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.